హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చైతన్య ఇన్స్టిట్యూట్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. అయితే ఇప్పుడు మనం ఇక్కడ CT4లో ఏదైతే ఉందో ఇప్పుడు 25వ ప్రశ్న నుంచి మనం 50వ ప్రశ్న వరకు ఈ యొక్క వీడియో చూద్దామండి. సో ఇక్కడ నేను ఇది అర్థమెటిక్ అనే ఏరియా నుంచి ఇచ్చాను ఈ యొక్క CT4లో. సో నెంబర్ సిస్టమ్, రిమైండర్ థీరం, ఫ్యాక్టర్ థీరం, అదేవిధంగా LCM SF ఈ యొక్క ఏరియాస్ నుంచి ఇక్కడ కవర్ చేయడం అయితే జరిగింది. మొదటి ప్రశ్న చూడండి, 25th క్వశ్చన్. ఫైండ్ ద LCM అండ్ SF ఆఫ్ ద నెంబర్స్ 150, 180 అండ్ 270 అంటున్నాడు. కనుక ఫస్ట్ మనం LCM ఆఫ్ ద గివెన్ వాల్యూస్ కనుక్కుందాం. సో తర్వాత SF ఆఫ్ ద గివెన్ వాల్యూస్ మనం క్యాల్కులేట్ చేయడానికి ప్రయత్నిద్దాం. సో ఫస్ట్ మనం LCM అన్నప్పుడు 150, అదేవిధంగా 180 అండ్ సో 270 అని చెప్తా ఉన్నాడు. సో వీటికి మనం ఇక్కడ సో LCM SF తీసుకోవాలి. ఫ్రెండ్స్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయగలిగితే 150, 180, 270లో సో డెఫినెట్గా 30 కట్ అవుతుందండి. సో 30 ఇక్కడ 5 టైమ్స్, 30 ఇక్కడ 6 టైమ్స్, 30 ఇక్కడ 9 టైమ్స్ అండి. సో నెక్స్ట్ వన్ ఇక్కడ మరలా ఇంకా 3తో కట్ చేయొచ్చు. 5లో కట్ అవ్వదు, 6లో 2 టైమ్స్, 9లో 3 టైమ్స్ అండి. అంటే దాని యువర్ LCM వాల్యూ విల్ బి ఈక్వల్ టు 30 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 2 ఇంటూ 3 అండి. సో 33 జా 90, 93 జా 27, 27 ఇంటూ 10 అండి. అంటే ఇక్కడ మనకి LCM వాల్యూ ఎంత వస్తుంది అంటే సో 2700 అనేది LCM వాల్యూగా ఇక్కడ మనం తీసుకోవచ్చు. ఎప్పుడైతే LCM 2700 వచ్చిందో మరి ఇప్పుడు LCM వాల్యూ ఏమో 2700 అంటున్నాడు. మరి SF ఆఫ్ ద వాల్యూస్ చూద్దామండి. అంటే ఇక్కడ మనం 150కి అదేవిధంగా 180, సో అదేవిధంగా 270 యొక్క SF వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం. సో SF వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలంటే లాంగ్ డివిజన్ మెథడ్ ఉపయోగిద్దాం. ఫస్ట్ ఈ 2 నెంబర్స్కి అప్లై చేద్దామండి. సో 150 డివిడెండ్గా అంటే డివైజర్గా తీసుకోండి, 180 డివిడెండ్గా తీసుకుందాం. 150 1 టైం, 150 ఇక్కడ రిమైండర్ వచ్చి 30, మరలా ఈ 150ని ఇక్కడ తీసుకుంటాం. మరలా 30 అనేది 5 టైమ్స్ కనుక 150 డివైజర్ అంటే ఇక్కడ మనకి సో ఏ డివైజర్ దగ్గర అంటే రిమైండర్ 0 వచ్చిందో దట్ డివైజర్ ఈజ్ నథింగ్ బట్ SF ఆఫ్ ద గివెన్ 2 నెంబర్. అంటే ఇక్కడ మనకి SF ఆఫ్ 150, 180 ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చిందంటే 30 వచ్చింది. ఈ వచ్చిన 30ని 270తో చేద్దాం. అప్పుడు 270 30తో తీసుకున్నప్పుడు అప్పుడు కూడా మనకి 39 టైమ్స్ 270 రిమైండర్ 0 కనుక నా వాట్ ఈస్ ద SF ఆఫ్ దీస్ నెంబర్స్ అంటే 30 చెప్పాలి. కనుక LCM వాల్యూ మనకి ఇక్కడ 2700 వచ్చింది, SF వాల్యూ 30 వచ్చింది. కాబట్టి ఇక్కడ 2700, 30 అన్నప్పుడు ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ 26. The greatest 6-digit number which is exactly divisible by 12, 15, 18, 24, 36 is. So the greatest 6-digit number అంటారండి which is exactly divisible by 12, 15, 18, 24, 36. ఫస్ట్ మనం LCM ఆఫ్ ద నెంబర్స్ కనుక్కుందాం. 12, 15, 18, 24 అండ్ 36 అండి. సో వీటికి మనం ఇప్పుడు LCM వాల్యూ కనుక్కుందాం. సో బెటర్ 3తో స్టార్ట్ చేద్దాం. 3 4 టైమ్, 3 5 టైమ్, 3 6 టైమ్, 3 8 టైమ్స్, 3 will be 12 టైమ్స్. మరలా 3తోనే ఫినిష్ చేద్దాం. 4లో కట్ అవ్వదు, 5లో కట్ అవ్వదు, బట్ 6లో 2 టైమ్స్, 8లో కట్ అవ్వదు, బట్ 12లో 4 టైమ్స్ అండి. ఇప్పుడు మనం 2తో చేయడానికి ప్రయత్నిద్దాం. 2 టైమ్స్ 5, 1 టైమ్, 2 4 టైమ్, 2 2 టైమ్. మరలా 2తో చేద్దాం. 2 1 టైమ్, 5 1, 4లో 2 టైమ్, 1 టైమ్. అంటే ఇక్కడ LCM ఆఫ్ ద గివెన్ నెంబర్స్ విల్ బి 3 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 2 అండి. 3 3 జా 9, 9 2 జా 18, 18 2 జా 36, 36 ఇంటూ 10 అండి. సో 36 ఇంటూ 10 ఎంత అంటే సో 360గా ఇక్కడ మనం తీసుకోవచ్చు. దెన్ LCM ఆఫ్ ద నెంబర్స్ విల్ బి 360 అవుతుంది. అయితే ఇక్కడ ద గ్రేటెస్ట్ 6-digit నెంబర్ అని చెప్తా ఉన్నాడండి. సో ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా మీరు గుర్తుంచుకోండి. సో గ్రేటెస్ట్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ నెంబర్ విచ్ ఈజ్ డివిజిబుల్ బై 12, 15, 18, 24, 36 అన్నప్పుడు సో అక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే సో గ్రేటెస్ట్ 6-digit నెంబర్. ఓకేనా? సో గ్రేటెస్ట్ 6-digit నెంబర్ మనం LCMలో మనం 3rd, 4th మోడల్గా మాట్లాడుకుంటాం. ఇది ప్లస్ LCM మైనస్ రిమైండర్. ఫ్రెండ్స్ సో 6-digitలో గ్రేటెస్ట్ నెంబర్ ఎంత అంటే సో 999 అండి. ప్లస్ LCM హౌ మచ్ LCM అన్నప్పుడు 360 ఈజ్ ద LCM. నో రిమైండర్. సో రిమైండర్ వస్తుందండి కొంత, ఆ రిమైండర్ కూడా కనుక్కోవాలి. అంటే ఇక్కడ మనం సింపుల్గా సో 999 ఏదైతే ఉందో ఆ వాల్యూని తీసుకొని LCMతో మనం డివిజన్ చేయాలి 360. సో 360 ఇక్కడ 2 టైమ్స్ 720 అవుతుంది. నా 9 - 0 9, 9 - 2 7, 9 - 7 2 అండి. 27 అంటే ఇక్కడ ఒక 9 తీసుకోండి. మరి ఇప్పుడు 360 2799లో ఎన్ని టైమ్స్ పోతుందంటే సో డెఫినెట్గా సో 5 టైమ్స్ కంటే ఎక్కువ సార్లు పోతుంది. సో 7 టైమ్స్ పోతుందా ఒకసారి చూద్దాం అండి. 7 టైమ్స్ అనుకుందాం. సో 7 టైమ్స్ అనుకుంటే 0, 7 6 are 42, నా 7 3 are 21, 25 అంటే డెఫినెట్గా ఇక్కడ ఇది 7 టైమ్స్ పోతుంది. నా మరలా 9,
9 - 2 7, 7 - 5 2 అండి, మళ్ళీ 9 అంటే మళ్ళీ 7 టైమ్స్ పోద్ది, 2520 అవుద్ది. అంటే మళ్ళీ ఎంత వస్తుందంటే 25 ఓకే. సో మళ్ళీ 9 7 2 7 అంటే మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక 9 తీసుకున్నాం. ఓకే, ఇక్కడ ఒక 9 తీసుకున్నాం అంటే ఇంకొక 9 తీసుకోవాలండి. అంటే మళ్ళీ 7 టైమ్స్, సో 2520 అంటే మనకు ఓవరాల్గా ఇక్కడ వస్తున్నటువంటి రిమైండర్ ఎంత అంటే 252. దానికి సో రిమైండర్ ప్లేస్లో మనం ఇక్కడ 252గా ఇక్కడ మనం తీసుకుందాం. అంటే ఓవరాల్గా నెంబర్ ఎంత అంటే సో 999 ప్లస్ 360 మైనస్ 252. ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి చూడండి, 360లో 252 తీసివేయాలి అంటే సో 999 ఓకేనా. గ్రేటెస్ట్ నెంబర్ అడుగుతున్నాడు కాబట్టి గ్రేటెస్ట్ నెంబర్ అడిగినప్పుడు గ్రేటెస్ట్ నెంబర్లో స్మాలెస్ట్ నెంబర్ అంటే ఎల్సిఎం కలపాలండి. గ్రేటెస్ట్ నెంబర్లో ఎల్సిఎం కలపము, మైనస్ రిమైండర్ చేయాలి. సో మైనస్ రిమైండర్ ఎంత అంటే ఇక్కడ మనం సింపుల్గా సో 252 మైనస్ రిమైండర్ అండి. కనుక 9 - 2 అంటే ఇక్కడ 252 సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోద్దండి. ఎందుకంటే గ్రేటెస్ట్ 6 డిజిట్ నెంబర్ కాబట్టి స్మాలెస్ట్ అంటే ఎల్సిఎం కలపాలి. సో గ్రేటెస్ట్ అంటే ఎల్సిఎం కలపాల్సిన అవసరం లేదండి. కనుక 9 - 2 7, 9 - 5 4, 9 - 2 7 అండి. సో యువర్ ఆన్సర్ 99747. 99747 అండి. సో ఇక్కడ 99747 రైట్. ఒక్కసారి చూడండి, ఒక్క నిమిషం ఇక్కడ సో సబ్ట్రాక్ట్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఎంత వస్తుందో చూడండి, 972 అంటే 279 వస్తుందండి. రిమైండర్ విల్ బి 279 అండి. సో 279 కాబట్టి ఇక్కడ మనం సో రిమైండర్ ప్లేస్లో మనం ఇక్కడ 279 తీసుకోవాలి. కాబట్టి ఇప్పుడు 279 సబ్ట్రాక్ట్ చేసాం అనుకోండి, సో 279 మైనస్ కాబట్టి ఇక్కడ సో ఎంత తీసుకోవాలి అంటే సో 9 - 9 0, 9 - 7 2, 9 - 2 7 అండి. సో 99720 కనుక 99720 అంటే ఆప్షన్ నెంబర్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఫ్రెండ్స్ ఇక్కడ greatest 6 digit number which is exactly divisible by 12, 15, 18, 24, 36 అన్నప్పుడు ఇక్కడ greatest 6 digit number మైనస్ రిమైండర్ చేయండి. అదే లీస్ట్ 6 digit నెంబర్ అంటే ఎల్సిఎం కూడా కలిపేవాళ్ళు. కనుక ఇక్కడ సో 999లో 279 రిమైండర్ వస్తుంది. ఆ రిమైండర్ సబ్ట్రాక్ట్ చేసినప్పుడు నాకు వచ్చిన ఫైనల్ ఆన్సర్ ఎంత అంటే సో 9999720 అనేది సరైన సమాధానంగా ఎంచుకోవచ్చు. సో 27th క్వశ్చన్ చూడండి. Find the HCF and LCM of 24/32, 3/52 and 9, 50 అన్నాడు. ఫ్రెండ్స్ ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ మనం ఇక్కడ ఎల్సిఎం వాల్యూ ఏమవుతుందో కనుక్కుందాం. ఓకే, 24/32, 3/52, 9/50. రైట్. ఇప్పుడు ఎల్సిఎం చేయాలంటే ఫస్ట్ మనం ఇచ్చినటువంటి ఫ్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సింప్లెస్ట్ ఫ్రాక్షన్లో రాసుకుందాం. 8 3 టైమ్స్, 8 4 టైమ్స్ అండి. అంటే ఇది 3/4 అవుతుంది. 3/52 అంటే ఏం కట్ అవ్వదు కాబట్టి అలానే ఉంచండి. 9/50 కూడా అలానే ఉంచండి. ఇప్పుడు ఎస్ఎఫ్ చేయాలండి. నా అంటే ఎల్సిఎం చేస్తే ఎల్సిఎం ఆఫ్ ద న్యూమరేటర్స్ బై ఎస్ఎఫ్ ఆఫ్ ద డినామినేటర్స్. ఓకేనా, ఎస్ఎఫ్ ఆఫ్ ద డినామినేటర్. రైట్ ఫ్రెండ్స్, మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 339కి ఎల్సిఎం 9 అవుతుంది. నా 452 అండ్ 50కి ఎస్ఎఫ్ ఎంత అవుతుంది అంటే 2 అవుతుంది. అంటే ఇక్కడ డెఫినెట్గా సో మనకు వచ్చినటువంటి ఎల్సిఎం వాల్యూ ఎంత అంటే 9/2 వచ్చింది. సో ఎల్సిఎం 9/2 వచ్చేటట్టుగా మనకి సెకండ్ ఆప్షన్ ఉంది కాబట్టి అదే మీ ఆన్సర్గా చెప్పవచ్చు. మరి ఇప్పుడు ఎస్ఎఫ్ కూడా చూద్దాం. ఎస్ఎఫ్ ఆల్రెడీ ఇక్కడ ఇది 8 3 టైమ్స్, 8 4 టైమ్స్ కాబట్టి ఎస్ఎఫ్ ఆఫ్ 3/4, 3/52. ఓకే, 3/52, 9/50. అంటే మనం ఎప్పుడైతే ఫ్రాక్షన్స్ కి వాడు ఎల్సిఎం ఎస్ఎఫ్ అడుగుతున్నాడో ఆ ఫ్రాక్షన్స్ సింప్లెస్ట్ ఫ్రాక్షన్స్ గా ఏమైనా కట్ అవుతే చూసుకోవాలి. ఓకే, ఏమైనా కామన్ ఫ్యాక్టర్ ఉందా కట్ చేసుకున్న తర్వాత మాత్రమే ఎల్సిఎం ఎస్ఎఫ్ ఆఫ్ ద ఫ్రాక్షన్స్ అప్లై చేయాలి. దెన్ సో ఎస్ఎఫ్ ఆఫ్ ద న్యూమరేటర్స్ కాబట్టి ఎస్ఎఫ్ ఆఫ్ 3, 3, 9 బై ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్ అండి 4, 52, 50. కాబట్టి ఇక్కడ సో 339కి ఎస్ఎఫ్ ఎంత అంటే 3 వస్తుంది. మరి 4 52 50 అండి ఎల్సిఎం. అంటే ఇక్కడ మనకి 4కి 52కి అదేవిధంగా 50 యొక్క ఎస్ఎఫ్ ఎంత అంటే 13 ఎల్సిఎం 1300 అవుతుంది. సో 3/1300 అండి. సో యువర్ ఆన్సర్ విల్ బి సో 3/1300 అనేది ఎస్ఎఫ్ వాల్యూ అవుతుంది. ఫస్ట్ ఎస్ఎఫ్ అడిగాడు, నెక్స్ట్ ఎల్సిఎం వాల్యూ ఎంత అంటే 9/2 అండి. సో యువర్ ఆన్సర్ విల్ బి ఎనీ హౌ సో 3/1300, 9/2 is the correct answer. Next question 28. 4 traffic lights change colors at intervals of 45 seconds, 1 minute and 75 seconds and 90 seconds. They changed color simultaneously at 11 a.m. Find the nearest time at which they will change color simultaneously. ఇక్కడ చూడండి, సో ఫస్ట్ సిగ్నల్ లైట్ ఎవ్రీ 45 సెకండ్కి సిగ్నల్ మార్చుకుంటుందంట ట్రాఫిక్ లైట్స్. నెక్స్ట్ 1 మినిట్ అంటే 60 సెకండ్స్గా తీసుకోండి. తర్వాత 75 సెకండ్స్గా చెప్తా ఉన్నాడు. తర్వాత వచ్చి 90 సెకండ్స్గా చెప్తా ఉన్నాడు. కనుక మీ యొక్క ఆన్సర్ ఏం చెప్పాలి అంటే ఫస్ట్ మనం ఎల్సిఎం ఆఫ్ దీస్ నెంబర్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. అంటే ఇక్కడ
45, 60, 75 అండ్ 90 అండి. ఫస్ట్ మనం వీటికి ఎల్సిఎం తీసుకున్నప్పుడు 15తో 3 టైమ్స్, 4 టైమ్స్, 5 టైమ్స్, 6 టైమ్స్, మరలా 3తో అండి 1 టైం, 4 అండ్ 5లో కట్ అవ్వద్దు, 6లో 2 టైం, మరలా 2తో చేద్దాం 1, 2 టైమ్స్, 5, 1 టైం. అంటే యువర్ ఎల్సిఎం వాల్యూ విల్ బి ఈక్వల్ టు 15 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 5 అండి. 15 3 45, 90, 180, 180 ఇంటూ 5 ఎంత అంటే 900 సెకండ్. సో 900 సెకండ్స్ అంటే ఇక్కడ మనం సింపుల్గా చెప్పాలంటే 15 మినిట్స్ అని చెప్పుకోవచ్చు. అంటే క్వశ్చన్ ఏమవుతుందంటే, సో దే చేంజ్డ్ కలర్ సైమల్టేనియస్లీ అట్ 11 AM. ఫైండ్ ద నియరెస్ట్ టైం అట్ విచ్ దే విల్ చేంజ్ కలర్ సైమల్టేనియస్లీ. సో అవన్నీ కలిసి వాటి యొక్క కలర్స్ ఫస్ట్ 11 AM చేంజ్ అయినాయి అంట. మరలా ఎప్పుడు అవుతాయి అన్నాడు, ఆఫ్టర్ 15 మినిట్స్ చేంజ్ అవుతాయని చెప్పుకోవాలి. కనుక ఇక్కడ సో 900 సెకండ్ అండ్ 15 మినిట్స్ కాబట్టి 11 AM మనం ఒక 15 మినిట్స్ యాడ్ చేద్దామండి. 11 AM 15 మినిట్స్ యాడ్ చేస్తే 11:15 AM అనేది సరైన సమాధానంగా తీసుకోవచ్చు. బట్ ఈ యొక్క ప్రశ్నకి ఆన్సర్ ఎంత అంటే ఆప్షన్ 2 11:15 AM ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 29. The LCM and GCD of two numbers are 455 and 13 respectively. If one of the number is 65, then find other number. Friends, ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి. సో వన్ ఆఫ్ ద నెంబర్ 65 అంటున్నాడు. సో అదర్ నెంబర్ నేను ఇక్కడ సో సమ్ కే అనుకుంటాను. అప్పుడు సో ఎల్సిఎం 455 అంటే హెచ్ఎఫ్ వచ్చి మనకి ఇక్కడ ఏమంటాడంటే 13 అంటున్నాడు. సో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, ప్రొడక్ట్ ఆఫ్ ద టూ నెంబర్స్, ఓకే, ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఆల్వేస్ ఈక్వల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ ద ఎల్సిఎం అండ్ ఎస్సిఎఫ్. ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఆల్వేస్ ఈక్వల్ టు ఎల్సిఎం అండ్ ఎస్ఎఫ్ కాబట్టి ఇక్కడ ఎల్సిఎం వాల్యూ 455 ఉంది, ఎస్ఎఫ్ వాల్యూ 13 ఉంది. మరి ఇప్పుడు 13 అనేది ఇక్కడ సింపుల్గా చూస్తే 13 ఇక్కడ 5 టైమ్స్ పోద్ది. అప్పుడు కే ఈజ్ ఈక్వల్ ఎంత అంటే సో అటు రైట్ హ్యాండ్ సైడ్లో 455 ఉంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇది డినామినేటర్కి వస్తుంది 5. సో 5 9 టైమ్స్, 5 1 టైమ్స్ అండి. కాబట్టి ఇక్కడ మీ ఆన్సర్ అని చెప్పాలి అంటే అదర్ నెంబర్ విల్ బి 91 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 30th క్వశ్చన్. Each of two wires of length 6 meter 40 centimeter and 9 meter 60 centimeter is cut into pieces, each of the length m centimeter. Find the maximum possible value of m అంటున్నాడు. maximum possible value of m అంటున్నాడు. అంటే ఇక్కడ మనకి ఇక్కడ సో 640 ఇక్కడ ఓకే 640 సెంటీమీటర్స్ అని చెప్పవచ్చు. 9 మీటర్స్ 6 అంటే 960 సెంటీమీటర్స్ అని చెప్పుకోవచ్చు అండి. వీటిలో సో ఈ రెండింటి నుంచి ఫైండ్ ద మాక్సిమం పాజిబుల్ వాల్యూ ఆఫ్ m అంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనం సింపుల్గా హెచ్ఎఫ్ చేస్తే సరిపోతుందండి. హెచ్ఎఫ్ ఆఫ్ ద గివెన్ వాల్యూ 640 తీసుకోండి 960తో సో 1 టైం కట్ అవుతుంది 640, అప్పుడు మిగిలేదు ఎంత అంటే 320. అదేవిధంగా ఇక్కడ 640 తీసుకుంటే 320 2 టైమ్స్ 640 అండి. కాబట్టి ఇక్కడ రిమైండర్ 0 వస్తుంది. ఏ డివైజర్ దగ్గర అయితే రిమైండర్ 0 వస్తుందో దాని హెచ్ఎఫ్ ఆఫ్ ద టూ నెంబర్ చెప్తాం. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏం చెప్పొచ్చు అంటే ఎం వాల్యూ మాక్సిమం లెంగ్త్ ఎంత అంటే 320 సెంటీమీటర్స్గా ఇక్కడ మాట్లాడుకోవాలి. అది యొక్క ఆన్సర్ ఎంత అంటే 4th ఆప్షన్ అనేది 320 సెంటీమీటర్స్ కరెక్ట్ ఆన్సర్. హెచ్ఎఫ్ ఆఫ్ ద గివెన్ నెంబర్స్ అండి మాక్సిమం గ్రేటెస్ట్ వాల్యూ అడుగుతున్నారు. ఓకే 31. The GCD and LCM of two numbers are 18 and 360 respectively. The two numbers are in the ratio 4:5. Find the two number. టూ నెంబర్స్ ఉన్నాయంటే అండి ఆ టూ నెంబర్స్ ఏ రేషియోలో ఉన్నాయంటే 4:5 రేషియోలో ఉన్నాయి. వీటి నేను 4K and 5K అనుకుంటా. రైట్. ద జీసీడీ అండ్ ఎల్సిఎం ఆఫ్ టూ నెంబర్స్ ఆర్ 18 and 360 అంటున్నాడు. ఫైండ్ ద టూ నెంబర్స్ అడుగుతున్నాడు. సో ఫస్ట్ నెంబర్ 4K అండి, సెకండ్ నెంబర్ 5K. సో మనకేం తెలుసు అంటే సో ప్రొడక్ట్ ఆఫ్ ద టూ నెంబర్స్ అంటే 4K and 5K ఈజ్ ఈక్వల్ ప్రొడక్ట్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అండి. హెచ్సిఎఫ్ ని మరొక పేరు ఏంటంటే గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అంటారు, జీసీడీ అంటారు. మరి ఇక్కడ ఎల్సిఎం వాల్యూ ఎంత ఇచ్చాడంటే 360 ఇచ్చాడు, ఎస్ఎఫ్ వాల్యూ ఎంత ఇచ్చాడంటే 18 ఇచ్చాడండి. 4 into 5 ఎంత అంటే 20, అంటే ఇట్ విల్ బి ఈక్వల్ టు 20K² అండి. సో 20K². కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే 20 ఇక్కడ 1 టైము, ఇక్కడ 20 అనేది సో డెఫినెట్గా ఎన్ని టైమ్స్ పోతుంది అంటే సో 18 టైమ్స్ పోతుంది. అంటే ఇక్కడ మనకి సో K² ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 18 into 18 అండి. సో 1 ఓకే 18 into 18 కాబట్టి ఇక్కడ మనకి 18² చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ K ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 18గా చెప్పుకోవచ్చు. రైట్. K వాల్యూ 18 వచ్చిందంటే ఆ టూ నెంబర్స్ ఫస్ట్ నెంబర్ ఏమవుతుందంటే 4K అంటే ఇక్కడ 4 into 18 అండి, దట్ ఈజ్ ఈక్వల్ టు 72. సెకండ్ నెంబర్ ఎంత అంటే 5K అవుతుంది. సో సెకండ్ నెంబర్ 5K అంటే 5 into 18 ఎంత అంటే 90గా చెప్పుకోవచ్చు. వాట్ ఆర్ దోస్ టూ నెంబర్స్ అండి 72, 90 అండి. మరి యొక్క ప్రశ్నకి ఆన్సర్ ఎంత అంటే ఆప్షన్ 2 72, 90 సరైన సమాధానంగా ఇక్కడ ఎంచుకోవచ్చు. రైట్. నౌ 32nd క్వశ్చన్. If three natural numbers whose HCF is 12 and are in the ratio 3:5:7, then the difference between the greatest and the least of them అన్నారండి. సో గ్రేటెస్ట్ కి లీస్ట్ కి మధ్య ఉన్నటువంటి రైట్ హెచ్ఎఫ్ ఆఫ్ టూ నెంబర్ అంటే ఇక్కడ మనకి
ఒక నెంబర్ 3k అనుకోండి, మరొక నెంబర్ 5k అనుకోండి, మరొక నెంబర్ 7k అనుకోండి. సో ఈ 3 నెంబర్ల యొక్క ఎస్ఎఫ్ వాల్యూ ఎంత అవుతుందంటే సో సింపుల్గా ఇక్కడ మనం k అని తీసుకోవచ్చు. అంటే k వాల్యూ మనకి ఎంత ఇచ్చాడంటే 12 ఇచ్చాడు. ఎందుకంటే ఎస్ఎఫ్ ఆఫ్ దీస్ నెంబర్స్ k అయినప్పుడు ఎస్ఎఫ్ ఆల్రెడీ 12 ఇచ్చాడు కనుక సో k వాల్యూ 12 అవుతుంది. సో ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ నెంబర్ అండ్ లీస్ట్ నెంబర్. సో దిస్ ఈస్ ద లీస్ట్ నెంబర్, దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ నెంబర్ అండి. అంటే ఇక్కడ 7k గ్రేటెస్ట్ నెంబర్, లీస్ట్ నెంబర్ వచ్చి 3k. సో 7kలో 3k పోతే 4k అవుతుంది. బట్ ఇక్కడ k వాల్యూ ఎంత అంటే 12 కనుక సో 4 into 12 అండి. సో కాబట్టి డిఫరెన్స్ విల్ బి ఈక్వల్ ఎంత అంటే 48 చెప్పాలి. బట్ ఈ యొక్క ప్రశ్నకి ఆన్సర్ ఎంత అంటే 48. థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 33. The product of two numbers having HCF of 12 is 1728. The numbers can be. Okay, the product of two numbers having HCF 12 అంట. HCF ఇక్కడ 12 అని చెప్తా ఉన్నాడు. నెక్స్ట్ వన్, టూ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ ఎంత అంటే సో టూ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ ఎంత అంటే 1728గా మాట్లాడుతూ ఉన్నారు. సో ఎప్పుడైతే టూ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ 1728 ఇచ్చాడు, HCF 12 ఇచ్చాడంటే ఆ టూ నెంబర్స్ ఏమనుకోవచ్చు అంటే ఒక నెంబర్ 12A అనుకోండి, మరొక నెంబర్ వచ్చి 12B అనుకుందాం. 12A అండ్ 12. ఇప్పుడు యొక్క ప్రోడక్ట్ అడుగుతున్నాడు కాబట్టి 12A into 12B ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 1728 అండి. సో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, 12 ఇక్కడ 1728లో 144 టైమ్స్ పోద్ది. మళ్ళీ అప్పుడు మిగిలింది ఎంత అంటే 12AB ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 144. అప్పుడు AB ఈజ్ ఈక్వల్ ఎంత అంటే మళ్ళీ 12 టైమ్స్ పోద్ది, AB ఈజ్ ఈక్వల్ టు 12 అండి. సో ఫ్రెండ్స్ మీకు ఇక్కడ నెంబర్ ఆఫ్ సచ్ పాజిబుల్ పెయిర్స్ అని ఉంటుంది. సో ఆ యొక్క ప్రాసెస్ ప్రకారం అయితే ఇక్కడ AB ఈజ్ ఈక్వల్ 12 వచ్చింది కాబట్టి ఇక్కడ A కామా B డెఫినెట్గా ఏమైందంటే కో ప్రైమ్ నెంబర్స్ అవ్వాలి. ఆ టూ నెంబర్స్కి HCF 12 అంటున్నాడు కనుక ఇక్కడ ఆల్రెడీ 12 HCF అయినప్పుడు A కామా B ఏమై ఉండాలంటే కో ప్రైమ్ నెంబర్స్ అవ్వాలి. సో అట్లా అలాంటి సంఖ్యలు ఎన్ని ఉంటాయంటే AB ఈజ్ ఈక్వల్ 12 వచ్చేటట్టుగా మనం 1,12 రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా 3,4 కూడా రాయొచ్చండి. ఇప్పుడు 1,12 A, B అవుతున్నాయి కనుక A, B ఒక్కసారి చూడండి ఆ టూ నెంబర్స్ 12A, 12B అండి. సో 12A, 12B అంటే A1 B12 రాద్దాం. 12 into 1 and 12 into 12 అండి. సో ఆ టూ నెంబర్స్ ఏంటంటే 12, 144గా చెప్పవచ్చు. మరొక నెంబర్ సెట్ రాద్దాం. ఇది ఒక సెట్ అండి. సో A, B ఎంత అంటే 3 and 4 అంటున్నాడు కనుక ఇప్పుడు 12A, 12B అండి. సో A బదులు 3 రాసుకుందాం, B బదులు 4 రాద్దాం. అప్పుడు 12 3 ఎంత అంటే 36, 12 4 ఎంత అంటే 48. కాబట్టి ఆ టూ నెంబర్స్ ఎంత అంటే 12, 144 చెప్పొచ్చు, 36, 48 అండి. కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం అయితే ఆప్షన్ 4లో మాత్రం మనకి కావాల్సిన రైట్ నెంబర్ పెయిర్ ఉందండి. 36, 48 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా ఎస్ఎఫ్ అనే కాన్సెప్ట్లో మనం ఇక్కడ థర్డ్ మోడల్ మాట్లాడుకుంటూ ఉంటాం. సో థర్డ్ మోడల్ ఏంటంటే నెంబర్ ఆఫ్ సచ్ పాజిబుల్ పెయిర్స్ అని చెప్తా ఉంటామండి. సాధ్యమయ్యే జతల సంఖ్య, నెంబర్ ఆఫ్ సచ్ పాజిబుల్ పెయిర్స్ అని మాట్లాడుతూ ఉంటాం. అది మీరు బాగా నేర్చుకోవడానికి అయితే మీరు ప్రయత్నించండి ఖచ్చితంగా. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నెంబర్ ఆఫ్ సచ్ పాజిబుల్ పెయిర్స్ మీద క్వశ్చన్ అడిగే అవకాశం కూడా ఉందండి. నెక్స్ట్ 34. What is the least number which one divided by 18, 24, 30 leaves a remainder of 2 in each case అండి. వెరీ సింపుల్ క్వశ్చన్ అండి. ఇక్కడ LCM ఆఫ్ ద నెంబర్స్. సో ప్రతిసారి రిమైండర్ ఎంత రావాలంటున్నాడు 2 రావాలి. కాబట్టి ఆ రిమైండర్ ఏం చేయాలంటే యాడ్ చేయాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ యువర్ ఫైనల్ ఆన్సర్ అండి. ఇది LCM మోడల్ 1 చెప్తాము. సో LCM మోడల్ 1లో మనం ఇక్కడ సో సేమ్ రిమైండర్స్ అనే కాన్సెప్ట్ మీద మనం ఆల్రెడీ క్లాస్ రూమ్లో నేర్చుకున్నాం కనుక ఆ యొక్క కాన్సెప్ట్ని ఉపయోగించి మీరు కనుక్కోవడానికి ప్రయత్నించాలి. సో LCM మోడల్ 1 సేమ్ రిమైండర్, LCM ఆఫ్ ద గివెన్ నెంబర్ ప్లస్ ఈచ్ కేసులో రిమైండర్ 2 కాబట్టి ఆ 2ని కలుపుదాం. ఇప్పుడు LCM కనుక్కుందాం. 18, 24 and 30 అండి. LCM తీసుకుందాం. సో 6 ఇక్కడ 3 times, 6 4 times, 6 5 times. Then your LCM value will be equal 6 into 3 into 4 into 5 అండి. 4 5 20, 20 into 18 అండి. అంటే ఈ వాల్యూ ఎంత అవుతుందంటే సో 360 అవుతుంది. కనుక LCM వాల్యూ మనకి ఇక్కడ 360 వచ్చింది. దానికి ఒక 2 యాడ్ చేసినప్పుడు ఆన్సర్ వచ్చేది ఎంత అంటే 362 is the correct answer for the given question. The least number will be 362, leaving the remainder each case 2. Now next one, 35. Find the smallest number which one divided by 17 and 24 leaves remainders of 12 and 19. సో ఇక్కడ 17, 24తో భాగించినప్పుడు రిమైండర్స్ 12 and 19 వచ్చేటట్టుగా ఉన్నాయి. అంటే ఇక్కడ 17లో 12 పోతే ఇక్కడ 5 అవుతుంది, ఈ 24లో 19 పోతే 5 అవుతుంది. సో దీన్ని మనం కామన్ డిఫరెన్స్ అని చెప్తా ఉంటాం అండి. ఇక్కడ అక్కడ కామన్ డిఫరెన్స్ వచ్చింది కాబట్టి ఒక క్వశ్చన్ ఏమవుతుందంటే LCM ఆఫ్ ద గివెన్ నెంబర్స్ సో మైనస్ CD అంటాం. CD అంటే ఉమ్మడి భేదం అండి, కామన్ డిఫరెన్స్ తీసుకోవాలి. కనుక ఇది LCM మోడల్ 2 అండి. డిఫరెంట్ రిమైండర్స్ ఇచ్చినప్పుడు మనం ఈ యొక్క కాన్సెప్ట్ LCM ఆఫ్ ద గివెన్ నెంబర్స్ మైనస్ కామన్ డిఫరెన్స్తో మనం ఆన్సర్ చేస్తూ ఉంటాం.
లైక్ ఇక్కడ సో నెంబర్స్ ఏంటంటే ఎల్సిఎం ఆఫ్ 17, 24 మైనస్ కామన్ డిఫరెన్స్ అండి. ఈ యొక్క కామన్ డిఫరెన్స్ ఎంత అంటే 5 చెప్పాలి. ఓకే, కామన్ డిఫరెన్స్ ఎంత అంటే 5 చెప్పాలి. నా ఇప్పుడు 17, 24కి ఎల్సిఎం ఎంత అన్నప్పుడు సో 17 × 24 అండి. 17 × 24 17 4 జా 68 అంటాం. 17 × 34 అంటే 408 అండి. అంటే ఇక్కడ 408 అంటాం. 408లో 5 పోతే ఎంత అంటే ఇక ఫైనల్ ఆన్సర్ లీస్ట్ నెంబర్ ఎంత అంటే 403 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. కాబట్టి ఈ యొక్క ప్రశ్నకి ఆన్సర్ మనం చాయిస్ 1 అనేది సరైన సమాధానంగా ఇవ్వవచ్చు. కాబట్టి ఫ్రెండ్స్ మీరు గుర్తుంచుకోండి, ఎల్సిఎంలో సెకండ్ మోడల్ ఉంది. అదేంటంటే డిఫరెంట్ రిమైండర్స్ అనే కాన్సెప్ట్ మన క్లాస్ రూమ్లో చెప్పుకున్నాం. కొంచెం జాగ్రత్తగా మీరు ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ వన్ 36th క్వశ్చన్. What is the greatest number that divides 24 and 18, 10? So leaving 6 and 4 as respective remainders. అంటే ఇక్కడ ఇది గ్రేటెస్ట్ నెంబర్ మీద ఉంది కాబట్టి ఇది హెచ్సిఎఫ్ మోడల్గా చెప్పవచ్చు. 24 చేసినప్పుడు రిమైండర్ 6 అంట. సో 18, 10 అప్పుడు రిమైండర్ 4 అంటున్నాడు. కాబట్టి ఇక్కడ డిఫరెంట్ రిమైండర్స్ ఉంటే హెచ్సిఎఫ్లో మనం ఇక్కడ డిఫరెంట్ రిమైండర్స్ ఉన్నప్పుడు హెచ్సిఎఫ్లో మనం సెకండ్ మోడల్గా మనం మాట్లాడుకుంటాం అండి. కాబట్టి ఇక్కడ 24 అండ్లో 6 పోతే 2394 అని చెప్తా ఉంటాం. 18, 10లో 4 పోతే 1806 చెప్తాము. Then your final answer will be the HCF of 2394, 1806 is the correct answer. అంటే మీ యొక్క ప్రశ్న ఏంటంటే గ్రేటెస్ట్ నెంబర్ ఏమవుతుందంటే ఇక్కడ డిఫరెన్స్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి హెచ్సిఎఫ్ చేయాలి అండి. మరి ఇప్పుడు చూద్దాం. సో 2394 అంటున్నాడు. సో దాన్ని మనం ఇక్కడ 1806తో చేస్తున్నాం. 1 టైం పోతే 1806 అండి. 14లో 6 పోతే 8, ఇక్కడ 8 ఉంటుంది. ఇంకా ఇది 5 అండి, 588 అంటే ఇక్కడ మనకి 1806 తీసుకోవాలి. మరి 588 అంటే సో డెఫినెట్గా మనకి 3 టైమ్స్ పోయే అవకాశం ఉంది. సో 3 8 జా 24, 3 8 జా 24 + 2 26, 3 1 జా అంటే 5. ఓకే, సో 1764 అండి. సో 6లో 4 పోతే 2, 10లో 6 పోతే 4 అండి. సో మనకి ఇక్కడ 42 వచ్చింది. మరి ఇక్కడ 588. సో డెఫినెట్గా 42లో సో 58లో 1 అండి. సో 168 కాబట్టి ఇక్కడ 14 టైమ్స్ పోతుంది అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ 14 2 జా 28 అవుతుంది. 14 2 జా 14 4 జా 560 + 28 588 అండి. కాబట్టి ఇక్కడ రిమైండర్ విల్ బి 0. కనుక ఈ 2 నెంబర్స్ యొక్క ఎస్ఎఫ్ వాల్యూ ఎంత అంటే 42. కాబట్టి మీ యొక్క గ్రేటెస్ట్ నెంబర్ కూడా ఆన్సర్ అని చెప్పాలి 42. చాయిస్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఫ్రెండ్స్ మీరు గుర్తుంచుకోండి, ఎస్ఎఫ్ మోడల్ 2 మనం డిఫరెంట్ రిమైండర్స్ అనే కాన్సెప్ట్ చెప్పుకున్నాం కనుక ఆ క్వశ్చన్ గుర్తుపట్టగలిగితే చాలా ఈజీగా సింపుల్గా మీరు సమాధానం అయితే చేయగలుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 37. Find the greatest number which divides 93, 131 and 88 leaving the same remainder. సో ఫ్రెండ్స్ ఇది మీకు హెచ్సిఎఫ్లో మోడల్ 1గా చెప్పుకుంటూ ఉంటాం. ఇది సో సేమ్ రిమైండర్ అనే కాన్సెప్ట్ అండి. సో సేమ్ రిమైండర్ అనే కాన్సెప్ట్ మనం ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాం కనుక ఇచ్చినటువంటి 3 నెంబర్స్ ఏంటంటే ఒకటి 93 ఇచ్చాడు, 131 ఇచ్చాడు, 188 ఇచ్చాడు. సో మీరు చేయాల్సిందల్లా ఈ 2 నెంబర్స్ మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత అంటే ఇక్కడ 2 నెంబర్స్ మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత అంటే 38 అండి. ఈ 2 నెంబర్స్ మధ్య ఉన్న డిఫరెన్స్ 8 - 1 7 అండి. 18లో 13 పోతే 5 57. కాబట్టి మీ యొక్క ఆన్సర్ ఎంత అంటే సో ఎస్ఎఫ్ ఆఫ్ సో 38, 57. సో మనకి సేమ్ రిమైండర్స్ ఇచ్చినప్పుడు ఇది మనం సమాధానంగా ఇక్కడ తీసుకోవచ్చు అండి. కాబట్టి ఇక్కడ 38ని మనం 57తో ఎస్ఎఫ్ కనుక్కుందాం. 1 టైం 38, 17లో 8 పోతే 9 అండి. 19 ఇది 38 అంటే ఇక్కడ 19 2 జా ఎంత అంటే 38 అండి. సో రిమైండర్ విల్ బి 0. కాబట్టి ఇక ఎస్ఎఫ్ ఎంత అంటే 19. ఇక్కడ ఈ యొక్క ప్రశ్నకి మీకు గ్రేటెస్ట్ నెంబర్ ఎంత అంటే 19 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 38. The SF of 2 numbers is 18 and their sum is 216. If each of the numbers is greater than 18, then those numbers. So number of such possible pairs में question अंडी. So number of such possible pairs. Right. 2 numbers యొక్క SF of 2 numbers 18 అన్నాడు. 2 numbers యొక్క 18 అంటున్నాడు కాబట్టి సో ఆ 2 numbers యొక్క SF 18 అని చెప్తా ఉన్నాడు కనుక ఆ 2 numbers ఏం తీసుకోవచ్చు 18A, 18B గా తీసుకోవచ్చు. దేర్ సమ్ ఈజ్ 216 అంటున్నాడు. అంటే మనం 2 నెంబర్స్ ఒకటి 18A తీసుకొని ఒకటి 18B తీసుకున్నాము అంటే ఇక్కడ A, B కావాలండి. సో 18A + 18B = ఎంత ఇచ్చాడంటే 216 ఇచ్చాడు. ఇప్పుడు మనం A + B = 18 కామన్ తీస్తే ఇక్కడ 216/18 అవుతుంది. సో 18 1 టైమ్, 18 12 టైమ్స్ అండి ఇక్కడ మొత్తం ఓవరాల్గా. సో 18 1 టైమ్ 36 2 టైమ్. A + B = 12 అండి. సో A + B = 12 అవ్వాలి. A, B కో ప్రైమ్స్ వచ్చేటట్టుగా నేను ఇక్కడ 1, 11 రాసుకోవచ్చు. నెక్స్ట్ వన్
2,10 కుదరదు, 3,9 కుదరదు, 4,8 కుదరదు అంటే నేను ఇక్కడ 5,7 రాయగలుగుతా, 6, అంటే ఇక్కడ ఓవరాల్గా మనకి సో 1,11 అంటున్నాడు కాబట్టి ఇక్కడ 18 × 1 అండ్ 18 × 11 రాద్దామండి. 18 × 1 18 అవుతుంది, 18 × 11 ఎంత అంటే 198 అవుతుంది. ఒక 2 నెంబర్స్ వచ్చేసినాయండి, ఒక సెట్ వచ్చేసింది, మరొక సెట్ 5,7 కాబట్టి 18 × 5 అండ్ 18 × 7 తీద్దాం. 18 5 × 90, 18 7 అంటే ఇక్కడ మనకి డెఫినెట్గా 126. అంటే ఇక్కడ ఒక సెట్ ఏమో పెయిర్ ఏమో 18,198, మరొక పెయిర్ ఏమో 90,126 అండి. సో దీంట్లో మనకి 2 సంఖ్యల గసావా 18, మరి వాటి మొత్తం 216. ఒక్కొక్క సంఖ్య 18 కంటే ఎక్కువ అయినా ఆ సంఖ్య లేదు. 18 కంటే ఎక్కువ అంటే మనం ఇది కన్సిడర్ చేయం కనుక 90,126 అండి. సో ఆన్సర్ విల్ బి 90,1. ఒక్కొక్క నెంబర్ ఏంటి ఇక్కడ 18 కంటే ఎక్కువ ఉండాలంటున్నాడు. ఆ కండిషన్ ప్రకారం ఇక్కడ దీనికి ఏంటంటే 90,1. సో హౌ మెనీ పెయిర్స్ ఆర్ పాసిబుల్ అంటే 2 పెయిర్స్ ఆర్ పాసిబుల్ అని చెప్పుకోవచ్చు అండి. బట్ ఆ పెయిర్స్లో మనకి సాధ్యమైంది ఈ యొక్క ప్రశ్న కోసం 90,126 సమాధానంగా అయితే ఇవ్వవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం, 39. Find the length of the longest possible scale that can be used to measure the lengths of 1 meter 50 centimeter, 8 meter 10 centimeter, 1 meter 35, 1 meter 95 అంట. అంటే ఇక్కడ 1 మీటర్ 50 అంటే 150 సెంటీమీటర్ తీసుకోవచ్చు, 8 మీటర్ 10 అంటే 810 తీసుకోవచ్చు, 135 అండ్ 195 అని చెప్తా ఉన్నాడు. సో ఫైండ్ ద లెంగ్త్ ఆఫ్ ద లాంగెస్ట్ పాసిబుల్ స్క్వేర్ అంటున్నాడు కాబట్టి వీటన్నిటికీ మనకి HCF హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు అండి. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ చెప్పాలి కాబట్టి ఫస్ట్ మనం ఒక 2 నెంబర్స్ తీద్దామండి. సో 135 తీసుకుందాం, 150తో డివిజన్ చేద్దాం. సో 1 టైం పోద్ది 135, ఇక్కడ రిమైండర్ వచ్చి 15 అండి. మరి 135 అంటే 59 సార్ 135 కాబట్టి ఇక్కడ రిమైండర్ 0 అండి. కాబట్టి ఇక్కడ మనం ప్రశ్నకి సమాధానం ఎంత అంటే 15 చెప్పాలి. మరి ఇప్పుడు 810లో 15 కట్ అవుతుంది, 195లో కూడా 15, అంటే ఇక్కడ 810 15తో డివిజిబుల్ అవుతుంది, 195లో 15తో పోతుంది కాబట్టి సో మాక్సిమం స్కేల్ ఎంత, లెంగ్త్ ఆఫ్ ద లాంగెస్ట్ పాసిబుల్ స్కేల్ ఎంత అంటే ఆన్సర్ మనం 15 అనేది సమాధానంగా అయితే ఇవ్వవచ్చు. సో ఫ్రెండ్స్ వెరీ సింపుల్, SF ఆఫ్ దీస్ 4 నెంబర్స్ అండి, SF ఆఫ్ దీస్ 4 నెంబర్స్ ఈక్వల్ ఎంత అంటే 15. అదే మీ యొక్క ఆన్సర్గా ఇక్కడ మనం సమాధానం ఇవ్వవచ్చు, 15 సెంటీమీటర్స్. నెక్స్ట్ వన్, what is the total number of distinct factors of 64 అన్నాడు. సో 64 ని we can express as a 2^6 అండి. బట్ ఇక్కడ 6 + 1 = ఎంత అంటే 7 ఫ్యాక్టర్స్ అనాలి. ఆ 7 ఫ్యాక్టర్స్ కూడా ఏంటంటే డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అని చెప్పవచ్చు. ఒకసారి రాద్దాం, 64కి ఫ్యాక్టర్స్ రాస్తున్నా, 1 ఫ్యాక్టర్, 2 ఫ్యాక్టర్, 4 ఫ్యాక్టర్, 8 ఫ్యాక్టర్. సో 64 అన్నాడు. సో 64 అంటే 12 ఫ్యాక్టర్ అయ్యే అవకాశం లేదు. సో నెక్స్ట్ ఇంకా 16 ఫ్యాక్టర్, 32 ఫ్యాక్టర్ అండ్ 64 ఫ్యాక్టర్. ఆర్ ఆర్ ద డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అండి. సో 1 2 3 4 5 6 7 అన్నాడు. కానీ ఈ యొక్క ప్రశ్నకి మనకి ఇక్కడ సో 64 యొక్క విభిన్న కారణాంకాల సంఖ్య ఎంత అంటే 7 అనేది సమాధానంగా అయితే ఇక్కడ ఇవ్వవచ్చు. A positive integer when divided successfully by 6 and 5 leaves respective remainders of 1 and 12. Find the smallest such number. సో ఇక్కడ సక్సెసివ్ డివిజన్ మీద క్వశ్చన్ అండి. ఇది ఇక్కడ LCMSFలో కవర్ అవుతూ ఉంటుంది. ఓకేనా, సక్సెసివ్ డివిజన్ మీద క్వశ్చన్ ఇది. సో చూద్దాం, 6 and 5 లీవ్స్ రెస్పెక్టెడ్ అంటే 6తో చేస్తే 1 అంట, 5తో చేస్తే 2 అంటున్నాడు. సో దీనికి సింపుల్గా నేను షార్ట్ కట్ చెప్తాను, ద పాజిబుల్ స్మాలెస్ట్ నెంబర్ ఈజ్ ఈక్వల్. సో వెరీ సింపుల్ అండి, 6 వచ్చేసినప్పుడు 1 రిమైండర్ రావాలంటే 5తో చేస్తే 2 రావాలి అంటే ఇక్కడ ఈ 2 నెంబర్ని మల్టిప్లై చేయండి, ఆ నెంబర్కి ఇది కలపాలి. ఆన్సర్ ఏమవుతుందంటే 2 × 6 + 1 అండి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 13. ద స్మాలెస్ట్ నెంబర్ విల్ బి 13 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కనుక సక్సెసివ్ డివిజన్ షార్ట్ కట్ తీసుకుని ఇంకొక నెంబర్ ఉంటే మళ్ళీ మల్టిప్లై చేసి ఎడిషన్ చేసి వచ్చిందాన్ని మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్స్లో కూడా మనం చూసే అవకాశం ఉంది, చూద్దాం. ద స్మాలెస్ట్ నెంబర్ విల్ బి 2 × 6 + 1, 13 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నౌ 42. ద హైయెస్ట్ పవర్ ఆఫ్ 3 in 50 ఫ్యాక్టర్ అండి. సో 50 ఫ్యాక్టోరియల్లో అడుగుతున్నది ఏంటంటే వాట్ ఈస్ ద హైయెస్ట్ పవర్ ఆఫ్, ఓకే, వాట్ ఈస్ ద హైయెస్ట్ పవర్ ఆఫ్ 3 అంటున్నాడు. సో వాట్ ఈస్ ద హైయెస్ట్ పవర్ ఆఫ్ 3 అంటున్నాడు. అంటే ఇక్కడ మనం సింపుల్గా చెప్పాలంటే ఈ నెంబర్ని మనం 3 పవర్కి ఈ K వాల్యూ ఎంత వస్తుందో అది మన ఆన్సర్గా తీసుకోవాలి. కనుక సో 50 అనే నెంబర్ తీసుకొని హైయెస్ట్ పవర్ ఆఫ్ 3 కావాలంటే సక్సెసివ్ డివిజన్ అండి. సో 3 16 టైమ్స్, మరలా 3 5 టైమ్స్, మరలా 3 ఎంత అంటే 1 టైం. ఈ యొక్క కోఎఫిషియంట్స్ మొత్తం యాడ్ చేయండి. దెన్ 16 + 5 + 1 అండి, దట్ ఈజ్ ఈక్వల్ టు 20. కనుక ఇక్కడ ఈ యొక్క K ప్లేస్లో ఎంత వస్తుంది అంటే సో 3^20 అంటే 50 ఫ్యాక్టర్ని సమ్ నెంబర్ n × 3^22 రాయొచ్చు. హైయెస్ట్ పవర్ ఆఫ్ 3 ఇన్ 50 ఫ్యాక్టర్ ఎంత అంటే 22 అనేది సరైన సమాధానం అయితే ఇక్కడ ఇవ్వవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ 43.
Find the number of zeros at the end of 200 factorial. Very simple అండి. సో end of the 200 factorial కావాలి అంటే మీరు సింపుల్గా ఏం చేయాలంటే highest power of 5 చేయండి. highest power of 5 ఈ 200 ఫ్యాక్టోరియల్ చేస్తే ఎంత వచ్చిందో అదే నెంబర్ ఆఫ్ జీరోస్ కిందకి మనం తీసుకోవచ్చు. ఇంకా హైయెస్ట్ పవర్ ఆఫ్ 5 చేయడానికి ప్రయత్నిద్దాం. సో 200 అంటున్నాడు కనుక 200తో సో 5 40 టైమ్స్, అదేవిధంగా 5 8 టైమ్స్, అదేవిధంగా 5 1 టైమ్స్. సో టోటల్ ఆన్సర్ విల్ బి 40 ప్లస్ 8 ప్లస్ 1 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 49. సో 49 అంటే మీ యొక్క ఆన్సర్ ఎంత అంటే సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 44. If x square plus qx plus 5 is divisible by x minus 1, then what is the value of q అంటున్నారు. అంటే ఇక్కడ p of x అనే ఒక పాలినామియల్ తీసుకున్నాం అనుకోండి, అది x స్క్వేర్ ప్లస్ qx ప్లస్ 5 అండి. సో దీన్ని ఈ p of x ఏం చేస్తుందంటే x మైనస్ 1 డివిజిబుల్ చేస్తుంది అంట. సో దీన్ని మనకి x మైనస్ 1 డివిజిబుల్ అంటే ఇక్కడ మనకి ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అనే టర్మ్ రాసుకోండి అండి. నాట్ ఓన్లీ డివిజిబుల్, ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అంటే రిమైండర్ విల్ బి ఎంత అన్నప్పుడు సో సింపుల్గా ద రిమైండర్ విల్ బి f of 1 అనేది రిమైండర్గా తీసుకుంటాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ఎందుకంటే x మైనస్ 1తో అంటున్నాడు కనుక x మైనస్ 1 ఈక్వల్ టు 0, దెన్ x ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 1 అని. కనుక ఇక్కడ f ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి f ఆఫ్ 1 ఈక్వల్ టు 0 అంటే ఇప్పుడు దీంట్లో x ప్లస్లో 1 రాద్దామండి. సో 1 పవర్ 2 ప్లస్ q ఇంటూ 1 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. 1 ప్లస్ 5 6 అవుద్ది. సో q ఈజ్ ఈక్వల్ ఎంత అవుద్ది అంటే -6 అవుతుందండి. సో ఇక్కడ q వాల్యూ ఎంత అన్నాడు కాబట్టి -6 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అదే రిమైండర్ థీరం, ఫ్యాక్టర్ థీరంలో వచ్చే కాన్సెప్ట్ ఈ యొక్క క్వశ్చన్ అంటే కొంచెం రిమైండర్ థీరం, ఫ్యాక్టర్ థీరం నేర్చుకోవడానికి అయితే మీరు ప్రయత్నించండి. నెక్స్ట్ వన్ 45. ఫైండ్ ద రిమైండర్ when 2 power 60 is divisible by 15 అంట. సో 2 power 60ని 15తో డివిజిబుల్ చేస్తే రిమైండర్ ఎంత అన్నాడు. సో దీన్ని మనం 2 power 4 హోల్ పవర్ 15గా రాసుకోవచ్చు. ఎందుకంటే సో 2 power 4 అంటే 16 అండి, 15కి దగ్గరగా ఉంది. అంటే మనం సో రిమైండర్స్ కనుక్కునేటప్పుడు సో ఎప్పుడు కూడా మీరు గుర్తుంచుకోండి, రిమైండర్స్ కనుక్కునేటప్పుడు మొత్తం +1 ఆర్ -1 కాంబినేషన్తో ఆన్సర్ రావడానికి ప్రయత్నించండి. అది కుదిరినప్పుడు మనం క్యాన్సిలేషన్ రూల్తో చేయాలి. అది కూడా కుదిరినప్పుడు ఫర్మాస్ థీరంతో చేస్తూ ఉంటాం కనుక +1 -1 కాంబినేషన్తో ఇక్కడ 2 power 4 ఈజ్ ఈక్వల్ 16 అండి. సో 16 power 15 by 15 అండి. సో ఈ 16లో 15 1 టైం కాబట్టి ఇది కూడా +1 అవుద్ది. +1 హోల్ పవర్ 15 అంది ఎంత అంటే సో యువర్ రిమైండర్ విల్ బి ఈక్వల్ టు ఎంత అంటే 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. బట్ ఈ యొక్క ప్రశ్నకి ఆన్సర్ ఎంత అంటే 1 అనేది సో శేషంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి 46. సో a power n minus b power n is always divisible by a minus b n. So this is a very important divisibility rule and a power n minus b power n ki a minus b always one factor kanuka ide format lo maniki ikkada 15 power n minus 1 power n is always divisible by 15 minus 1 ante. So 15 minus 1 ante answer మనం సింపుల్ గా సో 15 minus 1 ఎంత అంటే 14 అనేది ఆల్వేస్ ఫ్యాక్టర్ అవుతుంది. సో ఈ యొక్క సంఖ్య ఎప్పుడు కూడా దేని చేత భాగించబడుతుంది అంటే ఎల్లప్పుడూ 14 చేత భాగించబడుతుందని చెప్పి మనం నేర్చుకోవచ్చు. కనుక ఫ్రెండ్స్ మీరు ఇక్కడ ఏ పవర్ ఎన్ మైనస్ బి పవర్ ఎన్, సో అదేవిధంగా ఏ పవర్ ఎన్ ప్లస్ బి పవర్ ఎన్, సో దీనికి సంబంధించి సో 3 + 3 ఎంత అంటే ఒక 6 రూల్స్ ఉంటాయి. ఆ 6 రూల్స్ మీరు కొంచెం మెమరైజ్ చేయడానికి మీరు ప్రయత్నించండి. డివిజిబిలిటీ రూల్స్లో వస్తాయి. ఏ పవర్ ఎన్ మైనస్ బి పవర్ ఎన్ 3 రూల్స్ ఉంటాయి. ఏ పవర్ ఎన్ ప్లస్ బి పవర్ ఎన్కి 3 రూల్స్ ఉంటాయి. ఈ 6 రూల్స్ని మీరు బై హార్ట్ చేయగలిగితే చాలా ఈజీగా ఈ యొక్క ప్రశ్న అనేది సమాధానం గుర్తించవచ్చు. నెక్స్ట్ వన్ 47. The sum of the first 15 natural numbers is ఓకేనా. సో సమ్ ఆఫ్ ఫస్ట్ 15 న్యాచురల్ నెంబర్స్ అంటున్నాడండి. సో మనకి ఫార్ములా ఏంటంటే n ఇంటూ n+1/2 కాబట్టి n+లో 15 రాస్తే 15 ఇంటూ 16/2 అని. సో ఇక్కడ మనకు ఉన్నటువంటి నెంబర్స్లో మనం ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూస్తే 2 అనే నెంబర్ ఇక్కడ 16లో 8 టైమ్స్ 15 8 ఎంత అంటే 120 అండి. సో ఫస్ట్ 15 న్యాచురల్ నెంబర్స్ యొక్క సమ్ ఎంత అంటే 120 సమాధానం అయితే ఇక్కడ తీసుకోవచ్చు. లాస్ట్ 3 క్వశ్చన్స్ అండి. 48th క్వశ్చన్. The sum of the odd numbers from 101 to 199 both numbers are included అంటున్నాడండి. సో 101 నుంచి 199 వరకు అంటున్నాడు. సో ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయగలిగితే ఇక్కడ మనకి సమ్ ఆఫ్ ద ఆడ్ నెంబర్స్ ఫ్రమ్ 101 to 199 అన్నప్పుడు మనం ఆన్సర్ సమాధానం ఏది తీసుకోవాలన్నది తీసుకోవాల్సి వస్తాయి. ఒక్కసారి చూడండి 1 to 199 అని. ఈ ఆడ్ నెంబర్స్ ఏముంటాయి 1 3 5 7 అప్ టు 199. అంటే ఎన్ని ఆర్డర్ నెంబర్స్ ఉంటాయంటే 100 ఆడ్ నెంబర్స్ ఉంటాయండి. 100 ఆడ్ నెంబర్స్ ఉంటాయి. సో అప్ టు 200 నెంబర్స్ వరకు 100 ఆడ్ నెంబర్స్ ఉంటాయి. అయితే అందులో
మనకి ఓన్లీ 101 to 199 అంటున్నాడు. ఓకే, 101 నుంచి సో 199 అంటున్నాడు. సో 199 అంటున్నాడు అంటే ఇక్కడ సో డెఫినెట్గా మనం 101 to 199 అంటే ఇక్కడ 50 ఆడ్ నెంబర్స్ ఉంటాయండి. సో 50 ఆడ్ నెంబర్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ 50 ఆడ్ నెంబర్స్ యొక్క సమ్ ఎంత అన్నాడు. సో 100 ఆడ్ నెంబర్స్ నుంచి 50 ఆడ్ నెంబర్స్ తీసివేయడానికి ప్రయత్నిద్దామండి. సో మనకున్న ఫార్ములా ఏంటంటే n స్క్వేర్, అది కాబట్టి ఇక్కడ 100 స్క్వేర్లో నుంచి 50 స్క్వేర్ సబ్ట్రాక్ట్ చేద్దాం. 100 స్క్వేర్ ఎంత అంటే 10,000 అవుతుంది. 50 స్క్వేర్ ఎంత అంటే 2500 అవుతుంది. యొక్క డిఫరెన్స్ ఎంత అంటే 7500 అండి. సో యువర్ ఆన్సర్ విల్ బి 7500 అనేది ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్. ఎందుకంటే సో సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నెంబర్స్ అండి, సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నెంబర్స్. ఎప్పుడైతే మనకి సమ్ ఆఫ్ ద ఫస్ట్ n ఆడ్ నెంబర్స్ అడుగుతున్నాడో సో దానికి ఆన్సర్ ఎంత అంటే n స్క్వేర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ సమ్ ఆఫ్ ద ఫస్ట్ 100 న్యాచురల్ నెంబర్ ఆడ్ నెంబర్స్ నుంచి సో మనం ఇక్కడ లాస్ట్ ఉన్నటువంటి 50 ఆడ్ నెంబర్స్ సబ్ట్రాక్ట్ చేస్తాం. 100 స్క్వేర్ మైనస్ 50 స్క్వేర్ ఎంత అంటే 7500 అనేది సరైన సమాధానం అయితే ఇక్కడ ఇవ్వవచ్చు. నెక్స్ట్ వన్, the sum of the cubes of the first p natural numbers is 3025. Find the sum of the first p natural numbers అండి. సో ద సమ్ ఆఫ్ ద క్యూబ్స్ ఆఫ్ ద ఫస్ట్ p natural numbers అంటున్నాడు. అంటే ఇక్కడ మనం p ఇంటూ p ప్లస్ 1/2 హోల్ పవర్ 2 అని. సో ఇది సమ్ ఆఫ్ ద క్యూబ్స్ ఆఫ్ ద ఫస్ట్. ఎందుకంటే సిగ్మా చూడండి 1 క్యూబ్ 2 క్యూబ్ 3 క్యూబ్ అప్ టు n క్యూబ్ అండి. సో ఇది కూడా ఏమవుతుంది n ఇంటూ n ప్లస్ 1/2 హోల్ పవర్ 2 అని. అయితే ఇక్కడ p ఇంటూ p ప్లస్ 1/2 హోల్ పవర్ 2 ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడంటే 3025 ఇచ్చాడండి. 3025 ఇచ్చాడు. 3025 ఇచ్చాడు. కానీ ఇక్కడ సో మనం సింపుల్గా చెప్పాలంటే p ఇంటూ p ప్లస్ 1/2 హోల్ పవర్ 2 ఈజ్ ఈక్వల్. మరి ఇప్పుడు 3025 అంటే మనం ఇక్కడ సో సింపుల్గా చెప్పాలంటే 55 పవర్ 2గా మనం మాట్లాడుకోవచ్చు అండి. 55 స్క్వేర్ ఎంత అంటే సో 3025గా చెప్పాలి. కాబట్టి ఇక్కడ ఈ యొక్క పవర్ 2 పక్కకు పెట్టేస్తే అప్పుడు మనకి ఇక్కడ p ఇంటూ p ప్లస్ 1/2 ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చిందంటే 55. కాబట్టి ఇక్కడ సో సమ్ ఆఫ్ ద ఫస్ట్ p న్యాచురల్ నెంబర్స్ అండి. సమ్ ఆఫ్ ద ఫస్ట్ p న్యాచురల్ నెంబర్స్ ఎంత అంటే 55. కాబట్టి ఈ యొక్క ప్రశ్నకి ఆన్సర్ ఎంత అంటే 55 సమాధానంగా అయితే ఇక్కడ ఇవ్వవచ్చు. సో ఇదేమో సమ్ ఆఫ్ ద క్యూబ్స్ ఆఫ్ ద ఫస్ట్ p న్యాచురల్ నెంబర్, ఇది సమ్ ఆఫ్ ద సో ఫస్ట్ p న్యాచురల్ నెంబర్. సో సమ్ ఆఫ్ ద ఫస్ట్ p న్యాచురల్ డైరెక్ట్ ఫార్ములా ఉందండి. ఎంత అంటే ఇక్కడ మనం 55 వస్తుంది కనుక ఆన్సర్ కూడా 55 ఇవ్వవచ్చు. లాస్ట్ క్వశ్చన్ చూద్దామండి, 50వ ప్రశ్న ఈ వీడియోలో. If x, 4, 5, x less than 4 and 6, y, 10, 6 less than y less than 10, 12, 16, z greater than 16 represent sides of the 3 right angle triangles respectively. ఇప్పుడు ఒకసారి చూడండి, 3 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ అని చెప్తా ఉన్నాడు. సో 3 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ యొక్క భుజాల లెంగ్స్ మీద మనకి ఇచ్చాడు. సో దీన్ని ఎల్సిఎం ఎస్ఎఫ్ కాన్సెప్ట్తో లింకప్ చేశాడు. సో x 4, 5 అంటున్నాడు. అంటే ఇది x అనుకుంటా, ఇది 4 అనుకుంటా, ఇది 5 అనుకుంటా. సో x వాల్యూ లెస్ దెన్ 4 అంటున్నాడు. సో డెఫినెట్గా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఇక్కడ x వాల్యూ ఎంత అంటే 3 వచ్చే అవకాశం ఉంది. ఓకే, 3 వస్తుంది. నెక్స్ట్ 6y10 అంటున్నాడు. కాబట్టి ఇక్కడ 6y10 అంటే ఇది 6 అండి, ఇది y అంటే ఇది 10. అంటే ఇది 6 అయినప్పుడు ఇది డెఫినెట్గా ఎంత అవుతుందంటే y వాల్యూ 8 అవ్వడానికి అవకాశం ఉంది. x వాల్యూ ఆల్రెడీ 3 వచ్చింది, y వాల్యూ ఆల్రెడీ 8 వస్తుంది. మరి ఇప్పుడు z వాల్యూ సో 12, 16 z అంటున్నాడు. సో 12, 16 z అన్నప్పుడు మరి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది 12గా తీసుకుందాం, ఇది 16గా తీసుకుందాం. మరి 12 స్క్వేర్ అంటే 144 అండి, మరి 16 స్క్వేర్ అంటే 256. రెండింటిని కలిపితే మనకి 400 అవుతుంది. అంటే ఇది 20 స్క్వేర్ అవుతుంది. అంటే ఈ నెంబర్ డెఫినెట్గా 20 అండి. అంటే మన యొక్క జెడ్ వాల్యూ ఎంత అంటే 20గా చెప్పుకోవాలి. అంటే మనం ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ద్వారా మనకు వచ్చిన వాల్యూస్ ఏంటంటే x = 3 వచ్చింది, y = 8 వస్తుంది, z = 20 వస్తుంది. అంటే మనం x వాల్యూ, y వాల్యూ, z వాల్యూ తీసుకోగలిగాము. ఇప్పుడు వాడు ఏమంటుందంటే ద ఎల్సిఎం ఆఫ్ x స్క్వేర్, y స్క్వేర్, z స్క్వేర్ = p1 పవర్ ఆల్ఫా, p2 పవర్ బీటా, p3 పవర్ ఆల్ఫా, వేర్ p1, p2, p3 ఆర్ ప్రైమ్ నెంబర్, దెన్ హెచ్ఎఫ్ ఆఫ్ ఆల్ఫా, బీటా, గామా అంటున్నాడు. అంటే ఇక్కడ ఎల్సిఎం ఆఫ్ సో మనకు అడుగుతుంది ఏంటంటే ఎల్సిఎం ఆఫ్ x స్క్వేర్, y స్క్వేర్ అండ్ z స్క్వేర్ = ఎల్సిఎం ఆఫ్ x ఎంత 3 అండి, 3 స్క్వేర్, y ఎంత 8 స్క్వేర్, నా z ఎంత 20 పవర్ 12. ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి చూడండి, ఎల్సిఎం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాసుకుందాం. 3 పవర్ 2
సో 8 పవర్ 2 64 కాబట్టి దాన్ని నేను 2 పవర్ 6గా రాసుకుంటా. 20 అంటే మనకి 4 into 5 కాబట్టి 2 square into 5, సో అంటే 2 పవర్ 4 అండ్ 5 పవర్ 2 అవుతాయి. వీటి యొక్క ఎల్సిఎం వాల్యూ ఎంత అంటే దాని ఎల్సిఎం వాల్యూ విల్ బి ఈక్వల్ టు ఇక్కడ 3 పవర్ 2 ఉండండి, 3 పవర్ 2 తీసుకోండి, 2 పవర్ 4, 2 పవర్ 6, హైయెస్ట్ పవర్ 2 పవర్ 6 అండ్ 5 పవర్. అంటే మనకు వచ్చిన ఎల్సిఎం వాల్యూ ఎంత అంటే 3 పవర్ 2, 2 పవర్ 6, 5 పవర్ 2 వచ్చింది. దెన్ హియర్ అవర్ ఎల్సిఎం వాల్యూ 3 పవర్ 2, 2 పవర్ 6 అండ్ 5 పవర్ 2 వచ్చింది. ఇది ఏ ఫార్మేట్లో ఉంది అంటే P1 పవర్ ఆల్ఫా 1 అంట, ఓకేనా, ఆల్ఫా అనేది ఆల్ఫా అండి. P2 పవర్ బీటా అండ్ P3 పవర్ P3 పవర్ గామా అన్నాడు. అంటే ఇక్కడ మనం సో P1, P2, 3 అంటే 3, 2, 5 ప్రైమ్ నెంబర్స్ అవుతున్నాయి. 2, 6, 12 అంటే ఆల్ఫా 6, 2 అవుతుంది, బీటా 6 అవుతుంది, గామా 2 అవుతుందండి. కానీ వాడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఎస్ఎఫ్ ఆఫ్ ఆల్ఫా బీటా ఆల్ఫా బీటా గామా అన్నాడు కదా. ఆల్ఫా బీటా గామా అండి. దాని ఎస్ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ ఎంత ఉందండి ఇక్కడ 2, 6, 2. సో మనందరికీ తెలిసి ఇక్కడ వీటి యొక్క ఎస్ఎఫ్ వాల్యూ ఎంత అంటే 2 అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క ప్రశ్నకి ఆన్సర్ ఎంత అంటే సో థర్డ్ ఆప్షన్ అండి. సో థర్డ్ ఆప్షన్ అంటే ఇక్కడ మనం ఇక్కడ 2 అనేది సరైన సమాధానం అయితే ఇక్కడ ఇవ్వవచ్చు. సో ఇది రీసెంట్గా మనకి ఎగ్జామినేషన్ 2023లో ఎస్ఐ పేపర్లో ఎల్సిఎం ఎస్ఎఫ్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ రెండు కాన్సెప్ట్ కలిపి ఇక్కడ ప్రశ్న అయితే ఇవ్వడం జరిగింది. అదే ప్రశ్న మీకు ఇక్కడ క్వశ్చన్ బుక్లో ఇవ్వడం జరిగింది. సో ఇదండి CT4లో ఉన్న ఇప్పుడు 25వ ప్రశ్న నుంచి 50వ ప్రశ్న వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నెక్స్ట్ వీడియోస్లో మరికొన్ని టాపిక్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.